నీ యొక్క గుండెల నిండా కరుణ నిండిపోయిందమ్మా. అసలు నీ ఎందు అన్యాయములు ఉండవు. అమ్మా అంటేనే అంత. కొడుకు పెట్టాడా పెట్టలేదా చూడదు. కొడుకు అన్నం కూడా పెట్టకపోయినా ఆ తల్లి పక్కనున్న వాళ్ళు ఎందుకమ్మా అంత సంపాదించాడు, అటువంటి కొడుకు ఉంటే ఎంత ఊడితే ఎంత అన్నారనుకోండి, అమ్మ ఒక్కతే ఒక మాట అంటుంది. అప్పుడు కూడా అంత మాట అనకండి అమ్మ, వాడు నా ఆయువు కూడా పోసుకు బతకాలి, నన్ను చూడకపోతే వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా అంటుంది. అలా అనగలిగినది అమ్మ ఒక్కతే. అమ్మ శపించదు, అమ్మ కక్ష పట్టుకోదు. అందుకే అమ్మ అంటే కారుణ్యం. కాంచీపురంలో వెలిసినటువంటి కామాక్షి పరదేవత ఉన్నదే, ఏ తల్లి ఇరువైపులా సరస్వతీ లక్ష్మిలను ఉంచుకున్నదో, సచావర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకని అంటే సరస్వతీ అనుగ్రహము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు. ఏమీ చదువురాదు, కోట్ల ఆస్తుంది. అయ్యా మీరు ఇక్కడ నిశానీ వేయండి, ఏమీ లేదు పన్ను కట్టేస్తున్నాం అన్నాడు అనుకోండి, వేస్తాడు. కానీ ఎంత భయం ఏమో, దేనికి ఇచ్చాడో, వచ్చింది తెలియదు, కట్టింది తెలియదు, రాసింది తెలియదు, దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు, శాస్త్రం తెలియదు. అదే సరస్వతీ కటాక్షం ఉంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం, విద్యా భోగకరీ యశస్సుఖకరీ, విద్యా గురూణాం గురు, విద్యా బంధుజనో విదేశగమనే, విద్యా పరం లోచనం, విద్యా రాజసు పూజ్యతే, నహి ధనం విద్యావిహీన పశు. చక్రవర్తులైనా సరే వంగి విద్వాంసులను గౌరవించారు. అల్లసాని పెద్దన్నంతటి వాడు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కీలూతరసగి ఎగ్గించుకొనియే, మనుచరిత్రం వందుకుని వేళ పురమేక పల్లకి తన కేల పట్టి ఎత్తే, బిరుదైన కవి గండ పెండేరమునకీవి తగునని తానే పాదమున తొడగే, గోకట గ్రామాధ్యనేకగ్రహారములు అడిగిన సీమలు వందునిచ్చే, ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబులగుచు అని చెప్పుకున్నాడు. అంతటి ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, విద్వత్కవి శ్రీకృష్ణదేవరాయలంతటి వాడు రాయలవారు కనపడితే పట్టపుటేనుకు దిగి చెయ్యిచ్చి పైకి ఎక్కించుకుని కూర్చోబెట్టుకుని ఊరేగింపు చేయించి కాలికి గడ్డపెండేరం వేసి ఆయన్ని అంత బిరుదిచ్చి గౌరవించి సత్కరించాడు. అన్ని గ్రామాలు ఇచ్చాడు. కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అందుకే కుడివైపు లక్ష్మి, కుడివైపు సరస్వతి, ఎడమవైపు లక్ష్మి ఉండి వీస్తూ ఉంటారు కామాక్షికి. పాదముల మీద పడ్డప్పుడు ఏ గాలి తగిలినా అదృష్టం. కాబట్టి అమ్మా ఆ కామాక్షివి నువ్వే. కాబట్టి కామాక్షీం కరుణారసార్ద్ర హృదయాం, నీ యొక్క గుండెల నిండా కరుణ నిండిపోయిందమ్మా. అసలు నీ ఎందు అన్యాయములు ఉండవు. అమ్మా అంటేనే అంత. కొడుకు పెట్టాడా పెట్టలేదా చూడదు. కొడుకు అన్నం కూడా పెట్టకపోయినా ఆ తల్లి పక్కనున్న వాళ్ళు ఎందుకమ్మా అంత సంపాదించాడు, అటువంటి కొడుకు ఉంటే ఎంత ఊడితే ఎంత అన్నారనుకోండి, అమ్మ ఒక్కతే ఒక మాట అంటుంది. అప్పుడు కూడా అంత మాట అనకండి అమ్మ, వాడు నా ఆయువు కూడా పోసుకు బతకాలి, నన్ను చూడకపోతే వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా అంటుంది. అలా అనగలిగినది అమ్మ ఒక్కతే. అమ్మ శపించదు, అమ్మ కక్ష పట్టుకోదు. అందుకే అమ్మ అంటే కారుణ్యం. కామాక్షీం కరుణారసార్ద్ర హృదయాం. ఎంత పొంగిపోతున్నారో శంకరాచార్యుల వారు. కల్పాంతరస్థాయిని, ఈ సమస్త బ్రహ్మాండములను పరమేశ్వరుడు మహాప్రళయంలో తనలోకి తీసేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఎవ్వరు ఉండరు, నువ్వు ఒక్కదానివే నిలబడి చూస్తుంటావు, ఇంకే ఏ ప్రాణి ఉండదు. అన్నిటినీ తనలోకి తీసుకుంటున్న దాన్ని చూడడానికి ఉండేదానివి నువ్వు ఒక్కదానివి, శాశ్వతురాలివి, మహాప్రళయ సాక్షిణి. తర్వాత ఆయన యందు ఆయన నేనన్న భావనగా ఆయనలో అణిగిపోయి కామేశ్వరిగా పైకి వస్తుంది. మళ్ళీ వస్తే పునఃసృష్టి జరుగుతుంది. కాబట్టి కల్పాంతరస్థాయిని అటువంటి తల్లివి శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే, గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియాం. అమ్మా నువ్వే గాయత్రివి, గానము చేస్తే రక్షించేదానివి. అంతేకాదు అసలు భ్రమరాంబ వృత్తాంతాన్ని మీరు దేవి భాగవతంలో పరిశీలిస్తే గాయత్రి అనుగ్రహము చేత అరుణాసురుడు నిలబడ్డాడు, గాయత్రి అనుగ్రహము పోయి అరుణాసురుడు మరణించాడు. వాడు గొప్ప గాయత్రి మంత్రోపాసకుడు. ఆ గాయత్రి మంత్రోపాసనతోటి బ్రహ్మగారిని సాక్షాత్కరింపచేసుకుని అంత బలవంతుడయ్యాడు.
ఆయన్ని చంపడం ఎవరికి సాధ్యం కాల, ఎందుకంటే ఆయన్ని గాయత్రి కాపాడుతుండేది. ఈయనని చంపాలి అంటే ఇతనికి గాయత్రీ మంత్రం మీద వైముఖ్యం వచ్చి గాయత్రిని చేయడం మానేస్తే తప్ప చంపడం కుదరదు అని నిర్ణయం చేశారు. ఎలా అంటే బృహస్పతికి అప్పచెప్పారు. దేవగురు బృహస్పతి రాక్షసరాజు సభకి వెళ్ళాడు, అరుణాసురుడి సభకి. అరుణాసురుడు అన్నాడు, దేవగురువి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, దేవతలకి నాకు పడదు కదా అన్నాడు. అంటే బృహస్పతి అన్నాడు, పడకపోవడం ఏమిటి, ఆ పైకి అలా అంటావు కానీ మనందరం ఒకటే అన్నాడు. మనందరం ఒకటి ఎందుకు అయ్యామన్నాడు. మేము గాయత్రీ మంత్రం చేస్తాం, నువ్వు గాయత్రీ మంత్రమేగా చేస్తావు, అయినప్పుడు నువ్వు మేము ఒకటి కాకపోవడం ఏమిటి అన్నాడు. అయితే నేను చెయ్యను గాయత్రి, వాళ్ళు ఇచ్చి అన్నాడు. అని గాయత్రి మానేశాడు. గాయత్రి మానేసిన తర్వాత దేవతలు ప్రార్థన చేస్తే అమ్మవారు ఆవిర్భవించి గుప్పెట్లోంచి వదిలింది భ్రమరములను, కోట్ల భ్రమరములను వదిలింది. గుప్పెటి ఇలా తీసేటప్పటికి బయటకు వచ్చాయి. వెనక ఆ 9 సైన్యంతో వెళ్ళి ఎంతమంది చచ్చిపోతున్నారో వాడికి తెలియలేదు. వాడు కన్ను మూసి కన్ను తెరిచే లోపల వక్షస్థలాన్ని భేదించి చంపేసింది. ఎందుకంటే 2 కాళ్ళు 4 కాళ్ళు, స్త్రీ పురుషుడు దేవతలు నరులు వీళ్ళందరూ కలిసి వచ్చినా నేను చావకూడదు అన్నాడు. షట్పలము 6 కాళ్ళున్న 9లుగా వెళ్ళి 9 సైన్యంతో నాశనం చేసింది. అందుకని గాయత్రి, ఆ గాయత్రే నువ్వు. ఆ గాయత్రిని పట్టుకున్నంతకాలం అరుణాసురుడు మరణించలేదు. భ్రమరాంబ అవతారంతో కలిసి ఉన్న కథ గాయత్రి కథ. అందుకని గాయత్రీం గరుడధ్వజాం, లోకములను రక్షించేదానివి నీకు శ్రీ మహావిష్ణువుకి అభేదం. అందుకే నేను మీతో మనవి చేశాను కదా, రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వ అంగభూషణాం గారుడేవాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు వ్యాసుల వారి దేవి భాగవతంలో. ఆమె యొక్క పతాకం మీద గరుడధ్వజం ఉంటుంది. గరుడధ్వజాం గగనగాం, ఆకాశంలో విహరించేటటువంటి లక్షణం ఉన్నదానిది. గాంధర్వ గానప్రియాం, గంధర్వులు పాడేటటువంటి పాటలను పరమ సంతోషంతో వింటుంటావు. అంటే ఏమిటి దాని అర్థం? ఎక్కడైనా గురుముఖత సంగీతం నేర్చుకుని శృతి లయ తప్పకుండా అమ్మవారి దగ్గర ఏ తంబురాయో పట్టుకుని పాట పాడితే నిజానికి అందరికన్నా అమ్మవారికి చాలా దగ్గరగా కూర్చునే వాళ్ళు ఎవరు అంటే సంగీతం వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఆవిడికి అంత ఇష్టం. అంటే సంగీతం నేర్చుకోవడం అనేది జీవితంలో అలవాటు కావాలి సుమా. అందుకే ఒకప్పుడు ఈ దేశంలో చక్రవర్తులు కూడా సంగీతం నేర్చుకునేవారు. తప్పకుండా వీణ వాయించేవారు, తప్పకుండా వేణువు వాయించేవారు. సంగీతంతో ప్రవేశం లేకుండా ఉండేవారు కాదు. కాబట్టి గాంధర్వగాన ప్రియాం, అమ్మా నువ్వు ఎప్పుడూ కూడా గంధర్వగానాన్ని వింటూ ఉంటావు.